హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్భక్తులారా, హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత దైనందిన జీవితంలో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంలో మనము కామాది వికారములు ప్రకోపించినప్పుడు భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఒక రెండు అంశములు అంటే రెండు విధములుగా ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు మూడో విధముగా ఏ విధంగా ఉపయోగపడుతుంది కామాది వికారములు ప్రకోపించినప్పుడు అనే దాని గురించి తెలుసుకుందాము. మూడు ఏమిటంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మనః కామక్రోధస్తదా లోభస్తస్మా దేతత్రయం త్యజేత్ అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము. 16వ అధ్యాయము 21వ శ్లోకము. తాత్పర్యం ఏమిటంటే కామము క్రోధము లోభము అను ఈ మూడును నరక ద్వారములు. నరకానికి ద్వారాలు ఏమిటి? కామము, క్రోధము, లోభము. ఈ మూడు కూడా నరకం వెళ్ళటానికి ఆ నరకానికి ఉన్నటువంటి ద్వారాలు అన్నమాట. నరకం వెళ్ళడానికి ఇవి మార్గాలు. అవి జీవునకు వినాశనమును కలుగు చేస్తాయి. కావున వాటిని త్యజింపజేయవలెనని భగవంతుడు హితవు చెప్పారు. ఓహో, ఎటువంటి హెచ్చరిక చేసిరి భగవంతుడు! కామము ఉదయించినప్పుడల్లా ఇటువంటి భగవద్వాక్యములను బాగుగా మనము చేస్తూ ఉంటే దాని నుండి మనము బయటపడగలుగుతాము. తర్వాత కామ కుఠార రూపములకు మరికొన్ని గీతావచనములు కూడా ఈ క్రింద పొందుపరపబడినవి. వాటిని గురించి కూడా భక్తులు జ్ఞప్తియందు ఉంచుకోవలెను. అవి ఒకటి ఏంటంటే శ్లోకానికి మొట్టమొదట పదాలు మాత్రమే చెప్పబడినవి. కామయేష క్రోధయేష అనేటువంటి శ్లోకము 3వ అధ్యాయం 37వ శ్లోకము. తర్వాత 2 కామక్రోధ వియుక్తానాం, ఇది 5వ అధ్యాయము 26వ శ్లోకము. తరువాత కామం క్రోధం పరిగ్రహం నిముచ్య, ఇది 18వ అధ్యాయము 53వ శ్లోకము. తరువాత జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం, ఇది 3వ అధ్యాయము 43వ శ్లోకము. ఈ విధంగా ఈ శ్లోకములన్నీ కూడా వాటికి ఉన్నటువంటి తాత్పర్యాన్ని మనం గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే ఈ కామము, మోహము, లోభము అనేటువంటి ఆ 3 నరక ద్వారాలు మనకి దూరంగా ఉంటాయి. తరువాత ఓ మహాబాహు, భయంకరమైన ఈ కామమును శత్రువును జయించి వేయము, వినాశమనర్పము అని భగవంతుడు అర్జునుల వారితో చెప్పారు. తరువాత 5వది ఏంటంటే కామ సంకల్పవర్జిత, ఇది 4వ అధ్యాయము 19వ శ్లోకము ద్వారా చెప్పబడింది. 6 కామాత్మానః స్వర్గపరా, ఇది 2వ అధ్యాయము 43వ శ్లోకము ద్వారా చెప్పబడింది. 7 కామైస్తైస్మైర్మృతజ్ఞానః, ఇది 7వ అధ్యాయము 20వ శ్లోకము ద్వారా భగవంతుని చేత చెప్పబడింది. ఈ 3 నరక ద్వారాల నుండి తప్పించుకోవడానికి ఈ విధంగా భగవంతుడు భగవద్గీతలో అమృతమైనటువంటి దివ్య వాక్యాలను చెప్పి ఉన్నారు. తరువాత కామమును శత్రువు దాడి వెడలినప్పుడు పై ఉదహరింపబడిన గీతావాక్యములను అస్త్రశస్త్రములచే దానిని ఎదుర్కొని
ఆ కామము, క్రోధము, లోభము ఇంకా ఉన్నటువంటి అరిషడ్వర్గ గుణాలను ఎదుర్కోవలను. నిరాయుధుడు ఎన్నడూను శత్రువును సమీపింపజాలడు. కాబట్టి ఒకవేళ సమీపించినను ఎదుర్కొనజాలడు కదా, అందువలన ఎదుర్కొనినను జయించజాలడు. కాబట్టి అనేక జన్మల నుండి బలమును, సాధన సంపత్తిని లెస్సగా సమకూర్చుకొని బలిష్టమై దృఢిష్టమై ఉప్పుచున్న కామమును జయించుటకు సాధకుడు భగవద్గీత వాక్యములు, ఉపనిషద్ వాక్యములు, ఇతర సత్శాస్త్రములు అందలి ప్రమాణములు మొదలగు ఆయుధములతో సర్వసన్నద్ధుడై ఉండవలెను అని ఇక్కడ చెప్పబడింది. అటువంటప్పుడు కామమేమియు చేయజాలక జితోస్మి అని సాధకునకు లొంగిపోక తప్పదు. ఈ ప్రకారముగా కామాదులు అంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి 6 అరిషడ్వర్గ గుణాలు, 6 దుష్టవర్గం వారు. వీళ్ళు దుష్టులు. వీటిలో కామము, క్రోధము, లోభము అనేవి ముఖ్యంగా వాటిని మనం పరిహరించుకుంటే మిగిలినవి వాటంతటవే దూరమైపోతాయి. ఈ ప్రకారముగా కామాదులు విజృంభించినప్పుడు తద్విజయ సాధనల యందు భగవద్గీత మానవునికి ఎంతయో సహకారియగుచున్నది అని గ్రహించాలి. తరువాత మన నిత్య దైనందిన జీవితంలో భగవద్గీత ఐదవ ఉపయోగముగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? 5వ ఉపయోగం ఏంటి? పరులపై అసూయ, ద్వేషము మనకి జనించినప్పుడు పరులపై అసూయ, ద్వేషము మనకి జనించినప్పుడు భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనము ఇక్కడ తెలుసుకుందాము. ఇది అంటే ఈ ప్రపంచము మనకు కనిపించేటువంటి ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా విభక్తముగా కనిపించినను వాస్తవముగా అవిభక్తమైనది. తరంగమునందు, బుద్భుదమునందు, నురుగునందు ఒకే జలము వ్యాపించి ఉన్న చందమున జీవకోట్ల యందును ఒకే చైతన్యము పరివ్యాప్తమై ఉన్నది. ఒకే చైతన్యము అంటే ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఇక ఒకరిపై ద్వేషము ఎందుకు? ద్వేషము ఎచ్చట? ద్వేషం అనేది ఎందుకు కలుగుతుంది? అసూయ అనేది ఎందుకు కలుగుతుంది అని మనం ఆలోచించాలి. పరమాత్మ అన్నిటా సమానంగా ఉన్నప్పుడు ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద అసూయ అనేది కలగడం అనేది అది నిషిద్ధమైనది అని భగవద్గీత ప్రశ్నించుచున్నది. ఏమని? తత్ర కో మోహః కః శోక ఏకత్వ మనుపశ్యతః అని ఉపనిషత్తును నిలదీసి అడుగుచున్నది. అనగా సర్వత్రా ఏకత్వమును చూచుచు ఇక మోదమెచ్చట ఉంటుంది. ఆనందం అనేది, సుఖం అనేది ఎక్కడ ఉంటుంది, దుఃఖం అనేది ఎక్కడ ఉంటుంది అని అర్థము. ఈ ఏకత్వానుభూతిని భగవద్గీత పలుచోట్ల నొక్కి చెప్పినది. శత్రుమిత్రాదులందు, ఉదాసీనుని యందు, ద్వేషించువాని యందు, బంధువుల యందు, పుణ్యాత్ములందు, పాపాత్ములందు సమబుద్ధి కలవాడు ఉత్తముడు అని భగవద్గీతలో భగవంతుడు తన దివ్య వాక్యములతో చెప్పారు అని భగవద్గీత మనకు చెప్పుచున్నది. మరియు అద్వేష్ట సర్వభూతానాం అని 12వ అధ్యాయము 13వ శ్లోకములో ఏ ప్రాణిని ద్వేషింపవలదు. భగవంతుడు ఎంత గొప్పవాడో చూడండి. ఏ ప్రాణిని ద్వేషింపవలదు. వాని ఎడల మైత్రి అంటే స్నేహము, కరుణ అంటే కృప, కరుణ, దయ అనేవి కలిగి ఉండాలి అని
భగవంతుడు భగవద్గీత ద్వారా మనకి తెలియజేశారు. 12వ అధ్యాయము 13వ శ్లోకములో, అట్టివాడే నా భక్తుడు, ఆ విధంగా ఉండేటువంటి వాడే నా భక్తుడు, మిగిలిన వారందరూ కూడా దుష్టులు, రాక్షసులు, దుర్మార్గులు అని చెప్పారు అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించారు భగవద్గీతలో. ఇంతేకాదు, నీ వలె ఇతరులను కూడా చూచుకొనుము. నీవు ఏ విధంగా అన్ని విధాలా నేను సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని నీ క్షేమం గురించి నీవు ఏ విధంగా చూసుకుంటావో నీ వలనే ఇతరులను కూడా చూచుకొనుము అని చెప్పారు భగవద్గీతలో భగవంతుడు. విశాల సిద్ధాంతమును ప్రతిపాదించారు భగవంతుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు. సర్వుల యందును అందరి యందును ఆత్మ ఒకటియే, అందరి యందు కూడా ఆత్మ పరమాత్మ రూపంలో ఒకటిగానే ఉంటాడు. అందువలన ఒకరిని ద్వేషించినచో తన్ను తాను ద్వేషించుకొనినట్లే, ఒకరిని నిందించినచో తన్ను తాను నిందించుకొనినట్లే అని భగవంతుడు చెప్పారు. భగవంతుడు ఎరుగుపరిచిన ఈ విశాల ప్రాతిపదికను దృష్టి అందించుకున్నచో ఇక అసూయ ద్వేషములకు తావు ఎక్కడ ఉంటుంది? ఏ దుర్గుణమును దరిగి చేరుటకు సాహసింపదు అని మనం అర్థం చేసుకోవాలి. తరువాత భగవద్గీత మన నిత్య దైనందిన జీవితంలో ఉపయోగపడేటువంటి 6వ ఉపయోగం ఏంటంటే, ప్రాపంచిక వైభవములచే గర్వము ఉదయించినప్పుడు. ప్రపంచంలో మనకు ఎన్నో వైభవాలు, ధనధాన్యాదులు, సంపద, భూమి, భవనాలు, ఎన్నో ఆస్తులు పాస్తులు ఎన్నో ఉంటాయి. వాటి వైభవం వలన మనకు గర్వము అనేది ఉదయించినప్పుడు, మనకు గర్వము మనలో పుట్టినప్పుడు ఈ భగవద్గీత మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని విషయమై భగవంతుడు చెప్పినటువంటి కొన్ని అమృత వాక్యాల గురించి తెలుసుకుందాము. ఈ అనంతకోటి బ్రహ్మాండములందు మనము నివసించు ఈ చిన్న భూగోళము ఎచట మనము ఈ అనంత విశ్వములో భగవంతుని చేత సృష్టింపబడినటువంటి సూర్య చంద్రాదులు, నవగ్రహాలు, నక్షత్రాలు, పంచమహాభూతాలు అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనేటువంటివి, తరువాత ఈ మొత్తము అనంతకోటి బ్రహ్మాండము అంటే ఇంకా దేవలోకాలు, వైకుంఠలోకము, కైలాసలోకము, ఇంకా పుణ్యలోకాలు, తరువాత నరకలోకాలు అనేవి ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలో ఈ భూమి ఎంతది? ఒక చిన్న గోళాకారము, ఒక చిన్న గుండ్రముగా ఉన్నటువంటి ఒక చిన్న గోళము. ఇక్కడ ఇంత విశ్వములో ఈ భూమి అనేది చూస్తే ఇసుక రేణువు లాంటిది. ఇంత విశ్వంలో ఈ భూగోళమందు ఏ మూలనో అణిగి ఉండు ఈ మన దేశము ఎచ్చటి ఉన్నది. ఈ భూగోళంలో మన దేశము అంటే భారతదేశము, హిందువులు వసించు దేశము, భగవంతుడు ఉదయించిన దేశము, భగవంతుడు నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, మాధవుడు దుష్ట సంహారము కొరకు ఉదయించిన దేశము, రాముడు, కృష్ణుడు ఉదయించిన దేశము భారతదేశము ఎచ్చటి ఉన్నది. ఇంత భూగోళములో భారతదేశము బహు చిన్నదిగా ఉంటుంది. ఈ దేశమందు ఏ కోణమందు దాగి ఉన్న ఈ దేశంలో ఏ కోణంలో అంటే ఏ మూలనో దాగి ఉన్నటువంటి మన భూములు, రాజ్యములు, వైభవములు ఎచ్చట ఇవన్నీ కూడా చూసుకుంటే అవి ఈ భూమిలో దాగి ఉంటే అవన్నీ కూడా అల్పమాత్రముగానే ఉంటాయి. పరమాత్మ యొక్క ఈ అనంత మహావిభూతిని, ఈ అనంతమైనటువంటి విశ్వరూపాన్ని ఒక్క పర్యాయము మనసారా స్మరించినచో, మనము ఒకసారి మనసారా స్మరించినచో మనకున్నటువంటి గర్వము, అహంకారము పటాపంచలైపోతుంది అని భగవంతుడు చెప్పారు భగవద్గీతలో. ఇక విష్ణభ్యాహమిదం కృత్స్నమే కాంసేన స్థితో జగత్ అని 10వ అధ్యాయము 42వ శ్లోకములో భగవంతుడు చెప్పారు. నేను ఈ జగత్తునంతటిని ఒక్క అంశము చేతనే వ్యాపించి ఉన్నాను. ఒక్క అంశము ఈ జగత్తునంతటిని
ఆయనకు ఉన్నటువంటి అంశాలన్నిటిలో ఒక్క అంశం ద్వారానే ఈ జగత్తు అంటే ఈ ప్రపంచము ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాను అని భగవద్గీతలో చెప్పారు భగవంతుడు అని విభూతి యోగమున భగవంతుడు సెలవిచ్చిన వాక్యము ఎంత గంభీరమైనది. ఈ బ్రహ్మాండములన్నిటినీ ఒక్క పాదముచే వ్యాపించి ఇంకను 3 పాదములు దానికి అతీతముగా భగవంతుడు వర్తించుచున్నారని పురుష సూక్తము వచించుచున్నది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇంతటితోటి మనం విరమించుకుందాము. రేపు ఈ ప్రాపంచిక వైభవములచే గర్వం ఉదయించినప్పుడు అనేటువంటి ఉపయోగంలో మనము కొంత మాత్రమే చెప్పుకున్నాము. రేపు మిగిలినది చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత్ మాతా की जय. जय हिंद.